రామంతపూర్లో వాటర్ పైప్ లైన్ కోసం రోడ్లను అడ్డదిడ్డంగా తవ్వేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పనులు చేపట్టడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. నగరంలో ఉన్నాయన్నీ ఇరుకు రోడ్లే. అందులో హెచ్చరికలు లేకుండా రోడ్లు తవ్వడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పైప్ లైన్ వేయాలన్నా, కేబుల్ వైర్ వేయాలన్నా రోడ్డును అడ్డంగా తవ్వాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ నుండి అంబర్పేట వెళ్లే ప్రధాన జాతీయ రహదారి పైన పైప్ లైన్ వర్క్స్ నడుస్తున్నాయి. దీంతో గత వారం రోజులుగా ప్రజలు ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి? 4 days నుంచి ఇదే కష్టమవుతుంది. వీళ్ళు రాత్రిపూట చేసే పనులు పొద్దుపూట చేస్తే పబ్లిక్కి ఎంత కష్టమవుతుంది ఒకసారి మీరే ఆలోచించండి. హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ డ్యూటీకి వెళ్ళేటోళ్ళు ఇక్కడ తొవ్విపోతే ఎట్లా? దాని పరిస్థితి ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు అంబర్పేట అవతలకి కోటి దాకా లైన్ ఉండే, ఎట్లా దాని పరిస్థితి ఏంది? వీళ్ళు ఇట్లనే చేస్తుంటారా? వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్కు ఇవ్వడం వల్ల అవగాహన లేని కాంట్రాక్టర్సు, అధికారులు వాళ్ళ విచక్షణ రహితంగా రాత్రిపూట చేయాల్సినటువంటి పనులను డేలలో వర్క్ చేయడం వల్ల కోటి నుండి ఉప్పల్ నల్లచెరువు వరకు వెళ్ళాలంటే గతంలోనే 1 hour 1.5 hour పట్టేది. ఈ పరిస్థితుల్లో రామంతాపూర్, ఉప్పల్, కోటి నుంచి మొదలు చూస్తే చిన్న చిన్న ఇరుకు రోడ్లు. ఈ రోడ్లలో వాహనాలు వచ్చినట్టయితే గంటల తరబడి ప్రయాణం చేసే సందర్భంలో డేలోనే ఇలాంటి పెద్ద పెద్ద వర్కులు చేయడం వల్ల అధికారుల నిర్లక్ష్యం అనేది ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. నేను ఉదయం 7 గంటల నుంచి చూస్తున్నాను. 1 కిలోమీటరు దాటి వెళ్ళాలంటే సుమారు 2 గంటలు 3 గంటలు సమయం పడతా ఉంది. మట్టి దవి స్కిడ్ అయ్యి పడిపోతున్నారు. ఈ రామంతపూట వాటర్ లైన్ కొరకు ఏ ప్రాణానికి కూడా రక్షణ లేకుండా, సేఫ్టీ సైడ్ లేకుండా. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారులు నరకానికి స్పెల్లింగ్ రాయిస్తున్నాయి. దుర్గానగర్ నుంచి శివరాంపల్లి వరకు చేపట్టిన అండర్ లైన్ కేబుల్ పనులు తాబేలుతో పోటీ పడుతున్నాయి. ఒక్కరోజు పనులు జరిగితే వారం రోజులు ఆగిపోతుండడంతో పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు వాహనదారులకు. నత్తనడకన సాగుతున్న పనులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. సాధారణంగా నగరవాసులు బయటికి రావాలంటేనే ట్రాఫిక్తో అనేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల పైప్ లైన్ వర్కులు జరుగుతున్నాయి. అయితే ఈ పైప్ లైన్ వర్కులు అందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఈ పైప్ లైన్ వర్క్తో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆరంగర్ చౌరస్తా దగ్గర ఉన్న ఇక్కడ తెలంగాణ ట్రాన్స్కో ఆధ్వర్యంలో 132 kV పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఈ పైప్ లైన్ వర్క్ అనేది కూడా ఈ స్థానిక ప్రజలకు, ఇటువైపు వెళ్ళే వాహనదారులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చెప్పండి, అసలు ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి? అని ఇప్పుడు అది మన దుర్గానగర్కి నుంచి ఆరంగట్ రావాలని అంటే 1 hour టైం పడుతుంది మినిమం. అసలు యాక్చువల్ అయితే 5 minutes 10 minutesలో మనం చౌరస్తా కాడికి వెళ్తాము. అది ఎవరు పట్టించుకున్నట్టు లేరు. రోడ్లు కూడా చక్కగా లేవు. రోడ్లు గుంతలు లోతులు, పైపులు వేస్తారు కరెక్టే, మంచిది. అది అయిపోయినాక అది క్లియర్ చేస్తే బాగుంటుండే మనకు కూడా. కానీ ఇప్పుడు బండ్లు వెళ్ళడానికి రానికి ఏమన్నా కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. అది ఎవరు పట్టించుకున్నట్టు లేరు. మళ్ళీ అది ఇదేని పరిస్థితి ఏంది? అది ఇక్కడ పైప్ లైన్ తవ్వుతున్నారు, ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. తొందరగా దీన్ని చేసేస్తే మంచిగా ఉంటుందని నేను కోరుతున్నాను. మొత్తంగా చూసుకున్నట్టు కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పైప్ లైన్ వర్క్తో కూడా చాలా ఇబ్బందులు పడతాయని చెప్తున్నారు. అయితే మనతో పాటు ఇంకా స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ఇక్కడ ఈ పైప్ లైన్ ఏదైతే తెలంగాణ ట్రాన్స్కో ఆధ్వర్యంలో 132 kV పైప్ లైన్ ఉంది, ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా దీన్ని చాలా ఇబ్బందులు పడతామని చెప్తున్నారు. దీనిపైన మీరే ఉంటారు? ముఖ్యంగా వచ్చేసి చాలా దూరపు, దాదాపు 2 kilometerల పై చొప్పున ఇది 123 kV లైన్ వేస్తున్నారు. సో దీనికి సంబంధించి వర్క్ ఆల్రెడీ 2 months నుంచి, గత 2 నెలల నుంచి జరుగుతుంది. రెగ్యులర్గా వర్క్ అయితే ఫాలోఅప్ చేస్తున్నారు. కాకపోతే ముఖ్యంగా వచ్చేసి అక్కడక్కడ కొన్ని వాటర్ లైన్స్, సివరేజ్ లైన్స్, లేకపోతే మెయిన్ వాటర్ ట్రంక్ లైన్స్ రావడం వల్ల సో కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఈ ఆరంగర్ చౌరస్తా అనేది కూడా చాలా హెవీ రష్ ఏరియా. ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో వర్క్ నైట్ పూట చేస్తే ట్రాఫిక్ ఉండదు అని చెప్పి కూడా పబ్లిక్ అంటున్నారు. దీనిపైన మీరే ఉంటారు? ముఖ్యంగా యాక్చువల్గా ఇది చాలా రద్దీ. ఇప్పుడు గత సంవత్సరానికి పోలిస్తే ఈ ఆరంగర్ నుంచి ఏదైతే మన ఆరంగర్ నుంచి చంద్రంగుట్ట వెళ్ళే దారి చాలా రద్దీగా మారింది. కారణం ఈ PVNR ఎక్స్ప్రెస్ హైవే వల్ల. సో ముఖ్యంగా బేసిక్ ఏంటంటే ఈ లారీస్ కానీ లేకపోతే హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్ళే రోడ్ కాబట్టి కొంచెం రద్దీగా చాలా ఇబ్బంది జరుగుతుంది వాస్తవానికి. మొత్తం మీద చూసుకున్నట్టు కూడా తెలంగాణ ట్రాన్స్కో ఆధ్వర్యంలో 132 kV పైప్ లైన్ వర్క్ అయితే కూడా ఇక్కడ ఆరంగర్ చౌరస్తాలో జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఈ వర్క్ వల్ల ఈ స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పుడు కూడా స్థానిక ప్రజలు, ఇటువైపు వెళ్ళే వాహనదారులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇటువంటి పనులు ఏమైనా కూడా సాయంత్రం పూట పబ్లిక్ తిరగని టైంలో ఈ వర్క్ చేస్తే బాగుంటుంది, అది కూడా అధికార సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ ప్రభుతో కలిసి వినయ్, HMT, హైదరాబాద్.